వావ్, చూడండి మన రాగి దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంత మంచిగా ఉన్నాయి చూడండి, క్రిస్పీ క్రిస్పీగా సూపర్ అంటే సూపర్ గా వచ్చినాయి. జస్ట్ 10 minutes లో చేసుకోవచ్చు, అంత సింపుల్ గా ఉంటాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. మస్తు వచ్చినాయి. చట్నీ ఇట్లా ఎక్కువ ముంచుకొని అబ్బా సూపర్గా వచ్చినాయి. హలో హలో మిమ్మల్ని ఈరోజు మనం ఎలాంటి హడావిడి లేకుండా జస్ట్ 10 minutes లో హెల్తీ రాగి దోశ ఎట్లా చేయాలో చూద్దాం. వెయిట్ లాస్ కి మాత్రం పర్ఫెక్ట్ రెసిపీ. అట్లనే వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకోవాలి, ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ వేస్తున్నా ఈ పిండిని. అట్లనే ఒక 1/2 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇది గిట్ల ఇంట్లోనే వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేయాలి. ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. చూడండి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ ఇట్లా మనం ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 2 స్పూన్లు వేస్తున్నా. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెమే కొన్ని ఆనియన్స్ వేస్తున్నా. చూడండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం, అట్లనే కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ ఎంత సరిపోతే అంత వేయండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు వేయాలి. పెరుగు వేస్తే మనకు దోశలు మంచిగా వస్తాయి. ఒక 2 స్పూన్లు వేసిన దీన్ని ఒకసారి మంచిగా కలుపుదాం. చూడండి ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోద్దాం. ఒక్కటేసారి పోయకండి, కొన్ని పోయండి. ఉండలు లేకుండా మంచిగా కలపాలి ఇప్పుడు మనం ఈ పిండిని. చూడండి మనం రాగి దోశల కోసం అయితే పిండి ఇట్లా కలపాలి, గట్టిగా కలపొద్దు. కొన్ని వాటర్ ఎక్కువనే పోయాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి దీన్ని. మనం నార్మల్ గా దోశల పిండి కలిపినట్టు మాత్రం కలపొద్దు. ఈ పిండిలో మాత్రం కొన్ని వాటర్ ఎక్కువ పోయాలి, కొంచెం నీళ్ళు కలపాలి పిండిని. పిండి కలపడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes పక్కన పెట్టేసి చట్నీ చేసేద్దాం. చట్నీ చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకోవాలి. చట్నీకి ఇట్లా మస్తు సింపుల్ గా చేస్తున్నా, జస్ట్ 5 minutes లో చేసేయచ్చు. ఏం చట్నీ తెలుసా? టమాటా చట్నీ. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తున్నా, కొంచెం వేయాలి. చూడండి సరిపోతుంది, ఒక 2-3 స్పూన్లు అంతే. ఇప్పుడు దీంట్లో ఒక 4 టమాటాలు ఇట్లా పెద్దగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. అట్లనే ఒక 5-6 పచ్చిమిర్చి గిట్ల వేస్తున్నా. మనం కారం ఎంత తింటే అంత పచ్చిమిర్చి వేయొచ్చు. కొంచెం కొత్తిమీర ఇట్లా కట్టలు వేసేయాలి. ఇప్పుడు ఇవి మూడింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాని మనం పచ్చి స్మెల్ ఉండకుండా లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక్క 2-3 minutes ఫ్రై చేసుకోవాలి అంతే. చూడండి టమాటా ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది, కొంచెం సాఫ్ట్గా అయింది. చూడండి ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఇక ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జీలకర్ర వేయాలి, కొంచెమే. ఒక 4-5 వెల్లుల్లి వేయాలి, పొట్టు తీయకుండా. మనకి చట్నీకి సరిపోయేంత సాల్ట్ వేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి ఒక్కసారి గిర్రమని తిప్పినాం అనుకోండి, మన చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి మొత్తం టమాటా పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసిన. దీంట్లో మనం వాటర్ ఇట్లా ఏం వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఒక్కసారి మిక్సీ పడితే సరిపోతుంది. టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేద్దాం. ఇక అయితే మంచిగా వేడైంది, ఆయిల్ గిట్లా అప్లై చేసిన కొంచెం. ఇప్పుడు మనం పిండిని ప్యాన్ పైన పోయాలి కొంచెం. చూడండి ఇట్లా రౌండ్ వచ్చేంత వరకు పోయాలి ఇట్లా. దీన్ని ఇప్పుడు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా వచ్చేంత వరకు. సైడ్లకి ఇట్లా ఆయిల్ వేయాలి.
నిమ్మలంగా మెల్లగా ఫస్ట్ ఇట్లా అన్న తర్వాత చూడండి క్రిస్పీగా సూపర్గా వస్తుంది దోశ. వావ్, మస్తు క్రిస్పీగా వచ్చింది దోశ. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకో దోశ చేద్దాం. మనం అన్ని దోశలు సేమ్ ఇట్లనే చేసుకోవాలి. దోశ ఎంత సన్నగా వస్తే అంత క్రిస్పీగా మంచిగా వస్తాయి. కాబట్టి మస్తు పల్చగా చేసుకోవాలి. టేస్టింగ్ టైం. అబ్బా సూపర్గా వచ్చినాయి. క్రిస్పీగా సాఫ్ట్గా వచ్చినాయి దోశలు. మస్తు ఉన్నాయి టేస్ట్ ఇట్లా. మీరు ఇట్లా కంపల్సరీ ట్రై చేయండి. హెల్తీ రెసిపీ అట్లనే మస్తు ఈజీగా చేసుకోవచ్చు కదా. ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.